కేసీఆర్ అభివృద్ధిలో ఆదర్శంగా ఉంటే రేవంత్ రెడ్డి తిట్లలో ఆదర్శంగా నిలుస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. హామీలను అమలు చేసే బదులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నం రేవంత్ చేస్తున్నారని మండిపడ్డారు. 6 గ్యారంటీలను అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. స్పీకర్ ఫార్మేట్లో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డికి రేవంత్ రాజీనామా పంపిస్తే తాను కూడా రాజీనామా లేఖను పంపిస్తానన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. 6 గ్యారెంటీల అమలు విషయంలో ఆయన ప్రయత్నం చేస్తలేడు. ఎమ్మెల్యేలు టచ్ చేస్తా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గుర్తుకుంటా అంటున్నాడు. నువ్వు టచ్ చేయాల్సింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదు, ప్రజలకు హామీ ఇచ్చిన 100 రోజుల్లో చేస్తానన్న 6 గ్యారెంటీలను టచ్ చేయి, 13 హామీలను అమలు చేయని చెప్పి రోజు అడుగుతా ఉన్నాను. అదే విషయం మీద మొన్న నేను సవాల్ చేస్తే కూడా డొంక తిరుగుడు మాటలు చెప్తున్నాడు. ఏమన్నారు మీరు? వార్డు పేపర్ మీద రాసిచ్చి 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేస్తామన్నారు. ఇంకా 6 గ్యారెంటీలు అమలు చేయి, 2 లక్షల రుణమాఫీ చేయి, నేను నా పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన. నిరాహార దీక్ష శిబిరాలు పెట్టి ఎమ్మెల్యేలు రాజీనామా చేయమంటే వెన్ను తిరిగి పారిపోయిన వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా 2 ఎమ్మెల్యేలు ఉంటే బీజేపీ పాపం ఎండల లక్ష్మీనారాయణ రాజీనామా చేసిండు. కిషన్ రెడ్డి ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయింది ఈనాటి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జిరాక్స్ కాగితం ఇచ్చి రాజీనామా చేయమంటే తప్పించుకొని పారిపోయినోడు. జిరాక్స్ కాగితం ఇచ్చినోడు ఒకడు, రాజీనామా చేయనోడు ఇంకొకడు. మహిళలకు 2500 రూపాయలు ఇయ్యి, వృద్ధులకు వితంతువులకు 100 రోజుల్లో ఇస్తాన 4000 పెన్షన్ ఇయ్యి. ఈ రకంగా నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నా. నేనేం కొత్త కోరికలు కొట్టలేను, కొత్త డిమాండ్లు పెట్టలేను. నువ్వు ఎన్నికల సమయంలో ఏ హామీలైతే ప్రజలకు ఇచ్చినావో, బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు, రుణమాఫీ నువ్వు చేయి, నేను ఇప్పటికి కూడా సిద్ధంగా ఉన్నా. నాకు రాజీనామా ఎట్లా చేయాలో తెలుసు. స్పీకర్ ఫార్మెట్ లో మన ప్రెస్ క్లబ్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి నువ్వు పంపి 1 నిమిషంలో నేను కూడా పంపుతా.